హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ప్లీజ్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. పెద్ద తిరుపతి వెళ్ళామని చెప్పాం కదండి, చాలా బాగుంది. పెద్ద తిరుపతి వెళ్ళాను. నా తమ్ముడు కూతురు, అక్క కూతురు తలనీలాలు ఇస్తానని మొక్కున్నారు స్వామివారికి. మొక్కు తీర్చేసుకుని దర్శనానికి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. లేట్ అయిపోయింది, కాకపోతే నైట్ 11-12 అయిపోయింది. దర్శనం నుంచి వచ్చేసాక బయటికి రాగానే అక్కడ అసలు చాలా హ్యాపీ మూమెంట్ అండి. కొంతమంది సేవ చేస్తున్నారంట, వాళ్ళు మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఎంతో అదృష్టంగా భావించారండి. మమ్మల్ని చూడటం అదృష్టం అన్నారు. అసలు ఆ మాట విన్న మేము ఎంత అదృష్టవంతులు అంటే నేను అసలు అది చాలా హ్యాపీ అండి. ఆనందాన్ని కూడా నేను భరించలేకపోయాను. ఇంకా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే బయటకు వచ్చి ఇలా దేవుడి దామాలు పెట్టించుకుని ఆ బయట అంతా చూసాం పగలొచ్చి. ఆ రోజు హడావిడి అయిపోయిందని. అప్పుడప్పుడు ఎంత క్రౌడ్, ఎంతమంది జనాలండి, ఎంత భక్తో, అసలు ఎంత బాగుందంటే గుడి. 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. అబ్బబ్బా ఎంత బాగుందో. మా అదృష్టం ఏంటంటే మేము లోపలికి వెళ్ళిపోయాక స్ట్రక్ అయిపోయాం అనమాట. కరెక్ట్గా స్వామివారి ఎదురుగా మేము ఆగిపోయాం, జనాలు ఇరుక్కుపోవటం వల్ల లేట్గా నడకుంది. అసలు ఎంతసేపు చూసామంటే చిన్నోడికి చూపిస్తానికి కూడా నాకు చాలా టైం కుదిరింది. వాడికి తెలియట్లే ఎటు ఉందో పాపం, తెలియక నేను చూపిస్తూ కొంచెం టైం తీసుకుని చూపించాను. అయిపోయాక కిందకు వచ్చి సాంబార్ రైస్ అవి పెడుతుంటే ఫుడ్ తినేసి మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరిపోయి వచ్చేసామండి. మా చిన్నోడు మాత్రం ఆ సాంబార్ రైస్ తింటాకి అస్సలు తిన్నాడు అండి. బత్తులు మాడి 2 ముద్దలు పెట్టి తినిపించి ఇంకా బయలుదేరి వచ్చేసామండి. స్టేషన్లో దిగిన ఫోటో చాలా బాగుంది కదా. ప్లీజ్ వీడియో నచ్చితే లాస్ట్ వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో